గత 2-3 రోజుల నుండి ఇండియాకి చెందిన ఒక మహిళని యెమెన్ ప్రభుత్వం మరణశిక్ష విధించి దీనిని నెల రోజుల లోపలనే అమలు చేయాలని చూస్తుంది. అసలు ఆమె ఎవరు? ఆమె చేసిన తప్పు ఏంటి? ఆమె ఈ శిక్ష నుండి తప్పించుకోగలదా? ఆ వివరాల కోసం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గత 2-3 రోజుల నుండి భారతదేశానికి చెందిన నిమిష ప్రియ అనే అమ్మాయికి యెమెన్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది అని వార్త హాట్ టాపిక్గా సంచలనం రేపుతుంది. దాని వెనుక కారణం ఏంటి అంటే కేరళ రాష్ట్రంలోని పల్కాడ్ జిల్లాలోని కోలెన్కోడైకి గ్రామానికి చెందిన నిమిష ప్రియ అనే నర్సు 2008లో ఉద్యోగం చేయడానికి యెమెన్కి వెళ్ళింది. 2 సంవత్సరాల తర్వాత అంటే 2011లో మళ్ళీ కేరళకి తిరిగి వచ్చిన తర్వాత థామస్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వీళ్ళిద్దరికీ ఒక పాప కూడా ఉంది. పాప పుట్టాక మళ్ళీ యెమెన్కి వెళ్ళింది నిమిష ప్రియ. అక్కడ ఆమె సొంతంగా బిజినెస్ చేసుకుందామని ఒక క్లినిక్ని స్టార్ట్ చేయాలని చూసింది. యెమెన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేరే దేశం వ్యక్తులు అక్కడ సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే అక్కడ దేశంలో భాగస్వాములు అయ్యి ఉండాలి. అప్పుడు నిమిషా దంపతులకి తలాల్ అదీద్ మెహదీ అనే వ్యక్తి పరిచయంతో అక్కడ క్లినిక్ని స్టార్ట్ చేశారు. నిమిష యెమెన్లో ఉంటూ థామస్ పాపలు కేరళలో ఉండిపోయారు. యెమెన్లో ఒంటరిగా ఉన్న నిమిషాని మెహదీ వాడుకుందామని, ఒంటరిగా ఉందని ఏమీ చేయలేదని తెలుసుకొని చాలా డబ్బులు లాక్కున్నాడు. అలాగే ఆమె ఎక్కడికి పారిపోకుండా వెళ్లకుండా ఉండాలని పాస్పోర్ట్తో పాటు ఇతర డాక్యుమెంట్స్ని కూడా లాక్కొని తన దగ్గర పెట్టుకున్నాడు మెహదీ. ఇదంతా జరుగుతున్న సమయంలో నిమిష ప్రియ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో 2016లో కంప్లైంట్ ఇచ్చింది. కానీ అక్కడ నుండి కూడా ఎలాంటి ప్రయోజనం రాలేదు నిమిష ప్రియకి. ఇక తనకి ఏమీ దారి లేక యెమెన్ని విడిచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యి పాస్పోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయసాగింది. అప్పుడే మెహదీకి మత్తుమందు ఇచ్చి పాస్పోర్ట్ లాక్కుంది. కానీ అదే ఆమెకి చీకటి రోజు అవుతుందని గమనించలేకపోయింది నిమిష ప్రియ. మత్తుమందు డోస్ ఎక్కువ అవ్వడంతో మెహదీ చనిపోయాడు. ఏం చేయాలో తోచని నిమిష మెహదీ డెడ్ బాడీని వాటర్ ట్యాంక్లో పడేసి సౌదీకి పారిపోతుండగా బార్డర్లో పోలీసులు లాక్కొని దొరకపట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆమెకి ఇదే కేసులో మరణశిక్ష పడింది. ఈ శిక్షని నెల రోజుల్లోనే పూర్తి చేయాలని యెమెన్ ప్రభుత్వం చూస్తుంది. ఈ శిక్ష నుండి ఆమెను తప్పించడానికి ఆమె కుటుంబ సభ్యులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆమెకి ఉన్నది ఒక్క దారి. యెమెన్ చట్టం ప్రకారం బాధిత కుటుంబానికి నిమిష క్షమాభిక్ష పెడితే ఆమె శిక్ష తగ్గే అవకాశం ఉంది. దానినే బ్లడ్ మనీ అంటారు. ఇస్లామిక్ చట్టంలో దీనిని దియా అని పిలుస్తారు. 2023 నవంబర్లో నిమిషా ప్రియ శిక్షని తగ్గించడానికి, విడుదల చేయడానికి చర్చల కోసం భారత ప్రభుత్వం 34 లక్షలకు పైగా ఖర్చు చేసిందని పలు నివేదికలు చెబుతున్నాయి. నిమిష ప్రియ కుటుంబం ఆమెని మరణశిక్ష నుండి కాపాడడానికి మెహదీ కుటుంబ సభ్యులకి 2 కోట్ల నుండి 3 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని ఆమెకు క్షమాభిక్ష పెడితే నిమిషాకి మరణశిక్ష నుండి విముక్తి లభిస్తుంది. ఒకవేళ ఈ కేసు విషయంలో మన భారత ప్రధాని మోడీ గారు ఇన్వాల్వ్ అయినా ఆమెని మరణశిక్ష నుండి తప్పించవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి నిమిషా కుటుంబం వాళ్ళకి 3 కోట్ల పెద్ద మొత్తంలో మనీ చెల్లించి కాపాడుకుంటారా, లేదా మోడీ గారు ఇన్వాల్వ్ అయ్యి మరణం నుండి ఆమెను విముక్తి చేస్తారా అనేది చాలా ఉత్కంఠగా మారింది. ఏం జరుగుతుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఆమె కేసు విషయంలో మీరు ఆమెకి ఎలాంటి న్యాయం జరగాలని అనుకుంటున్నారో మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.